స్వామి శరణమయ్యప్ప. స్వామి, శబరిమలలో ఉన్న పరిస్థితి గురించి ఈ వీడియో చేయడం జరుగుతుంది స్వామి. శబరిమలలో ఆ రెడ్ అలర్ట్ గురించి, ఆ ఇన్ఫర్మేషన్ గురించి ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నాం స్వామి. అసలు ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో వెళ్ళే స్వాములకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఏం చేయాలా, ఏంది అనేది ఈ వీడియోలో చెప్పుకుందాం స్వామి. ముందుగా శబరిమల మొత్తం ఒక రెడ్ అలర్ట్ నడుస్తుంది స్వామి. అసలుకు చెప్పలేనంత వర్షం పడడం వల్ల అసలుకు చాలా వరకు పెద్ద పాదం అన్నాడు మొత్తం తడిచిపోయి పెద్ద పాదము పోయనిస్తలేరు స్వామి. శబరిమలకి మనం దర్శనంకి వెళ్ళాలంటే మెయిన్గా 3 ద్వారాలు ఉంటాయి స్వామి. 3 దారులు ఉంటాయి. అవి ఏమేమంటే పెద్ద పాదం, చిన్న పాదం, పుల్లిమేడు, ఈ 3 దారులు ఉంటాయి స్వామి. ఈ 3 దారుల నుంచి ఇప్పుడు 2 దారులు అనేది బంద్ చేశారు స్వామి. చాలామంది స్వాములు ఎంతో ఆశతో పెద్ద పాదం నడచాలని అనుకుంటారు, కానీ ఆ పెద్ద పాదం అనేది బంద్ చేశారు స్వామి. ఇప్పుడు ఓన్లీ చిన్న పాదం అనేది నడుస్తున్నారు. ఆ చిన్న పాదంలో కూడా పంపా నదిలో స్నానం చేయడానికి చాలా వరకు రిస్ట్రిక్షన్ చేస్తున్నారు స్వామి. ఎందుకంటే వాటర్ ఫ్లోటింగ్ రెయిన్ అంతా ఎక్కువ వస్తున్నారు స్వామి. దానివల్ల పంపా నదిలో స్నానాలకే అనుమతించడం లేదు స్వామి. పుల్లిమేడు మార్గం అనేది కూడా బంద్ చేశారు స్వామి. ఆ పుల్లిమేడు మార్గంలో ఉన్నప్పుడు భారీ వర్షం పడడం వల్ల 12 మంది స్వాములు చిక్కపోయారు స్వామి. ఆ స్వాములని బయటకు తీసుకురానికి అక్కడున్న ఫారెస్ట్ ఆఫీసర్లు కానీ, అక్కడున్న సహకరించే కొంతమంది జనాలు, వాలంటీర్గా పనిచేసే వాళ్ళు కూడా ఆ 12 మందిని బయటికి పిలుచుకురావడానికి చాలా కష్టపడ్డారు స్వామి. ఈ పుల్లిమేడు అనేది కూడా బంద్ చేశారు స్వామి. ఇప్పుడు పుల్లిమేడు దారిలో చాలా వరకు ఎక్కువ బురద అనడం కావడం వల్ల 2 స్వాములు అనేది లోయలోకి జారి పడిపోయారు స్వామి. ఒకవేళ కుదిరితే ఆ విజువల్ ఏమైనా చిన్నగా ఇక్కడ క్లిప్ అయ్యి చూస్తాను. దానివల్ల చాలా వరకు ఇబ్బంది అవుతుంది స్వామి పుల్లిమేడు. ఒకవేళ స్వాములు ఎవరైనా పుల్లిమేడు మార్గంలో ఉంటే, పెద్దపాదం మార్గంలో ఉంటే కొంతవరకు అక్కడున్న రిస్ట్రిక్షన్స్ కనుక్కొని వెళ్ళండి స్వామి. లేదంటే చిన్న పాదంకి వెళ్ళేసేయండి స్వామి. ఒకవేళ మీరు పుల్లిమేడుకి వెళ్ళినా, పెద్దపాదం కాడ ఉన్నా కూడా మిమ్మల్ని చిన్న పాదంకి పంపించేస్తున్నారు స్వామి బస్సుల ద్వారా. అందరికి తెలిసిన విషయమే, పెద్ద పాదం అనేది జనవరి 1 ఓపెన్ అవుతుంది స్వామి. కానీ చాలామంది స్వాములు జనవరి 1 కాకుండా కూడా చాలామందికి నడచాలనే కోరికతో డిసెంబర్లో కూడా రిస్క్ తీసుకొని నడుస్తుంటారు స్వామి. అలా రిస్క్ తీసుకొని చాలామంది స్వాములు నడచడం జరిగింది. ఆ నచ్చడంలో ఆ భారీ వర్షాల వల్ల ఆ పెద్ద పాదంలో స్వాములు ఇరుక్కుపోయారు స్వామి. దగ్గర 450 మెంబర్స్ పైననే ఉన్నారని చెప్పి ఆ ఫారెస్ట్లో తెలిపారు స్వామి. ఆ స్వాములను ఇరుక్కుపోయిన స్వాములను కూడా బయటికి తీసుకొచ్చి బస్సు ద్వారా అనేది పంపించారు స్వామి. ఇప్పుడు వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది. దాని తర్వాత ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాం స్వామి. ఎరిమేల్లో పుంగవనంలో కూడా స్థానాలు అనేది నిషేధించారు స్వామి ఇప్పుడు వరకు. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఏమన్నా సహకరిస్తే మాత్రం అక్కడ కూడా స్నానాలు చేపిస్తారు స్వామి. ఇప్పుడున్న శబరిమల ఆన్లైన్ వర్చువల్ క్యూలో టికెట్స్ అనేది వదలడం లేదు స్వామి. చాలామంది స్వాములు ఏం చేస్తున్నారంటే ఏం కాదులే టికెట్ లేకుండా అని చెప్పేసి చాలా ధైర్యంగా వెళ్ళిపోతున్నారు స్వామి. కానీ అక్కడ వర్చువల్ క్యూ లేనిది, టికెట్ లేనిది లోపలికి అయితే అలౌ చేయడం లేదు స్వామి. ఒకవేళ మీకు అక్కడ టికెట్ కావాలంటే అక్కడ ఒక ప్లేస్ అనేది ఉంది స్వామి. ఆ ప్లేస్లో మీరు వెళ్ళి ఆ టికెట్ అనేది తీసుకోవచ్చు. దానికి కావాల్సిన ఆధార్ కార్డ్ అనేది మీరు తీసుకొని వెళ్ళాలి స్వామి. ఒకవేళ మీకు టికెట్ లేకుంటే అక్కడ ఒక ప్లేస్లో ఏర్పాటు చేయడం జరిగింది స్వామి, టికెట్ ఇవ్వడము. అక్కడికి వెళ్ళి మీరు తీసుకోవచ్చు స్వామి. ఒకవేళ మీరు టికెట్ అక్కడ తీసుకోవాలంటే క్యూ లైన్ అయితే చాలానే ఉంది స్వామి. చాలా వరకు టికెట్స్ దొరకడం లేదు కాబట్టి అక్కడికి వెళ్ళి చాలామంది తీసుకోవాలని వెళ్తున్నారు స్వామి. చాలా లైన్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు అప్పుడప్పుడు ఒక 5 టికెట్స్ 2 టికెట్స్ అనేది వదలడం జరుగుతుంది స్వామి ఆన్లైన్లో. ఒకవేళ మీరు అట్లా వచ్చినప్పుడు దాన్ని టికెట్ బుక్ చేసుకోవడం చాలా మంచిది స్వామి. దారిలో అయితే చిన్న పాదం దారిలో అయితే ఫుడ్ ఫెసిలిటీస్ అయితే అంతగా లేవు స్వామి. ఒకవేళ ఎవరైనా చిన్న పిల్లల స్వామిలను ఎవరైనా తీసుకొని వెళ్తుంటే ఫుడ్ అనేది క్యారీ చేసి తీసుకెళ్ళండి సార్. ఒకవేళ మీరు పైకి వెళ్ళాకైతే మనకి ఫుడ్ అనేది దొరుకుతుంది స్వామి. దారిలో ఏమైనా పిల్లలకి ఆకలి అయ్యి మాకు చేత కావట్లేదు అనుకుంటే మాత్రం కంపల్సరీ ఫుడ్ అనేది తీసుకోండి స్వామి. ప్లాస్టిక్ అయితే అసలు అలౌ చేయడం లేదు స్వామి. ఒకవేళ మీరు వాటర్ తీసుకోవాలనుకున్నా కూడా ప్లాస్టిక్ బాటిల్స్లో తీసుకోవద్దండి స్వామి. ఒక రాగి కానీ అట్లాంటి బాటిల్స్ తీసుకొని వెళ్ళండి. ఒకవేళ మీకు వాటర్ కావాలా కంపల్సరీ అనుకున్నప్పుడు మాత్రం రాగి అయినా తీసుకోండి స్వామి. ప్లాస్టిక్ అయితే అలౌ అయితే చేయడం లేదు స్వామి. కంపల్సరీ చెక్ చేసి పంపిస్తున్నారు స్వామి. వెదర్ కండిషన్ అయితే చాలా ఘోరంగా ఉంది స్వామి. భారీ వర్షాలు అయితే పడుతున్నాయి. మీరు ఒకవేళ మేము ఇంకా టికెట్ బుక్ చేసుకున్నాం, కంపల్సరీ మేమంతా యాత్ర ప్లాన్ చేసుకున్నాం, మేము కంపల్సరీ పోవాలి అనుకున్నప్పుడు మాత్రం కంపల్సరీ రెయిన్ కోట్ అయితే తీసుకుని వెళ్ళండి స్వామి. ఒకవేళ మీరు రెయిన్ కోట్ తీసుకోకుంటే మీరు కంపల్సరీ ముద్ద అవుతారు స్వామి. మీరు ముద్దైనా పర్లేదు స్వామి. మనం తీసుకునే స్వామివారి ఇరుముడిలో మాత్రం చాలా వరకు తడిచిందనికే బియ్యం అనేది చాలా వరకు నానిపోతుంది స్వామి. ఆ బియ్యం నానిపోవడం వల్ల మనకు చాలా వరకు వెయిట్ పెరిగిపోతుంది స్వామి హెడ్ మీద. అలా చాలా మనం కష్టపడాల్సింది వస్తుంది స్వామి. కంపల్సరీ రెయిన్ కోట్ తీసుకెళ్ళి ఇరుముడు పెట్టుకొని మనం ప్రశాంతంగా పైకి అనేది ఎక్కొచ్చు స్వామి. ఒకవేళ మీరు రైన్లో కంపల్సరీ పోవాలనుకుంటే మాత్రం ఇదైతే ప్లాన్ చేసుకోండి స్వామి. ఇంకో విషయం ఏంటంటే మనం ఒకవేళ వాన పడుతున్నా కూడా అలా వెళ్ళి రావచ్చు స్వామి. కానీ
మనకి రిటర్న్ వచ్చేటప్పుడు మనం ప్రసాదం తెచ్చుకుంటాం కదా స్వామి, ప్రసాదం డబ్బాలు ఉంటాయి కదా, ఆ ప్రసాదం డబ్బాలు నానకూడదు స్వామి. ఎందుకంటే ఆ ప్రసాదం డబ్బాలు పేపర్ ముద్దతో తయారు చేస్తారు స్వామి. అది ఒక అందరూ ఏమనుకుంటారు అంటే ఐరన్తో తయారు చేస్తారు అనుకుంటారు, కానీ ఒక పేపర్ ముద్దతో తయారు చేస్తారు. ఆ పేపర్ ముద్దతో తయారు చేయడం వల్ల ఒకవేళ మనం వాటర్ అనేది వానలో తడిచిందంటే ఆ పేపర్ ముద్ద మెత్తగా అయిపోయి పగిలిపోవడం జరుగుతుంది స్వామి. మీరు కంపల్సరీ రెయిన్ కోట్ అనేది క్యారీ చేసుకుంటే ఆ రెయిన్ కోట్లోనే పెట్టుకొని రివర్స్ రావచ్చు స్వామి. ఇదైతే కంపల్సరీ పాటించండి స్వామి. ప్లాస్టిక్ అయితే అలో చేయట్లేదు స్వామి. మీరు ఏమైనా ప్లాస్టిక్ కవర్ తీసుకొని తరచకుండా తెచ్చుకోవాలనుకుంటే మాత్రం అలా అయితే చేయట్లేదు స్వామి. ఎవరైనా డోలే ఎక్కాలనుకున్నా కూడా చాలా జాగ్రత్త స్వామి. ఎందుకంటే ఆ వాన పడడం వల్ల ఫ్లోర్ అంతా తడచడం జరిగింటుంది స్వామి. ఆ డోలే ఎక్కడం వల్ల వీడు నడుచున్నప్పుడు నెత్తి మీద వెయిట్ పడడం వల్ల అట్లా స్లిప్ అయితే చాలా డేంజర్ ఉంటుంది స్వామి. ఒకవేళ డోలే ఎక్కాలనుకున్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని ఒకసారి చూసుకొని వాళ్ళకి చెప్పి నడిపించి, ఒక డబ్బులు ఎక్కువైనా పర్లే వాళ్ళకి ఎక్కువ ఇచ్చి నిదానంగా నడిపించి తీసుకెళ్ళేటట్టు చూసుకోండి స్వామి. ఎవరికైనా హెల్త్ ఇష్యూ ఉంటే అక్కడున్న పోలీసులకి చెప్పండి స్వామి. వాళ్ళు ఏదైనా వాళ్ళ అంతవరకు వాళ్ళు సహకరిస్తున్నారు. ఒకవేళ మీకు ఏమైనా చాలా మైనర్ ఇష్యూస్ అంటే ఏం కాకుండా ప్రశాంతంగా వెళ్ళిపోండి. ఒకవేళ మేజర్ ఇష్యూస్ ఉన్నాయంటే కంపల్సరీ మాత్రం పోలీసులకు చెప్పండి స్వామి. పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి స్వామి. పిల్లల్ని చెయ్యి అయితే వదలొద్దండి. అక్కడ ఉన్న కొంచెం వరకు రష్ అయినా కూడా పిల్లలు తప్పిపోతే చాలా కష్టంగా ఉంటుంది స్వామి. పిల్లలకి అక్కడ ట్యాగ్ అనేది కింద వేస్తారు స్వామి. మనకి కరెక్ట్ మనం టికెట్ స్కానింగ్ అయిపోయినాక కొంచెం రైట్ సైడ్లో ముందర పిల్లలకి ఒక్కొక్క ట్యాగ్ వేస్తారు స్వామి. ఆ ట్యాగ్ మీద తన ఫాదర్ నంబరు, తన ఫాదర్ నేమ్ అన్నీ రాస్తారు స్వామి. ఆ ట్యాగ్ అయితే కంపల్సరీ వేయించి పిల్లల్ని పైకి తీసుకెళ్ళండి స్వామి. ఒకవేళ మీకు ప్రసాదం క్యూ లైన్ ఎక్కువ ఉంది అనుకుంటే మాత్రం ఒక 2 కౌంటర్లు అయితే ఉంది స్వామి ప్రసాదంకి సంబంధించినది. ఒకటి క్యాష్ కౌంటరు, ఇంకోటి వచ్చేసి డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ కౌంటర్ ఉంటుంది స్వామి. ఒకవేళ మీరు జల్దీ కావాలనుకుంటే డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఎవరు క్యారీ చేయరు కాబట్టి మనం టక్కని డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ వచ్చేస్తే వాళ్ళకి కార్డ్ స్వైప్ చేసేసి వెంటనే మాకు ప్రసాదాన్ని జరుగుతుంది స్వామి. ఒకవేళ మీరు క్యాష్ అయితే కొంచెం క్యూ లైన్లో అయితే నిలవాల్సింది వస్తుంది స్వామి. ఒకవేళ అన్నదానం ఎక్కడ జరుగుతుందంటే మాలికాపురం అక్కడ సైడ్ జరుగుతుంది స్వామి. ఒకవేళ మీరు అన్నప్రసాదం ఏమైనా డబ్బులు లేకుండా మేము ప్రసాదం స్వామివారి తినాలనుకుంటే మాత్రం అక్కడ తినొచ్చు స్వామి. ఫుడ్ హోటల్స్ అయితే మనకి పైన సన్నిధానం దగ్గర కూడా బాగుంది, తర్వాత పంపలో బాగుంది, తర్వాత ఎరుమేల్లో కూడా బాగుంది స్వామి. మనకి ఎరుమేల్లో వచ్చేసి ఆంధ్ర తెలంగాణ మీల్స్ కూడా దొరుకుతున్నాయి స్వామి. ఒకవేళ మీరు తినాలనుకుంటే అక్కడికి వెళ్ళి తినొచ్చు స్వామి. వాష్రూమ్స్ అయితే చాలా వరకు క్లీన్గానే మెయింటైన్ చేస్తున్నారు స్వామి. ఇప్పుడు రైన్స్ పడడం వల్ల చాలా వరకు ఆ బురద అనేది వాష్రూమ్స్కి వెళ్ళి కొంచెం క్లమ్జీలాగా అనిపిస్తుంది, కానీ వాష్రూమ్స్ అయితే చాలా క్లీన్ చేస్తున్నారు. వెంటనే అయితే క్లీన్ అయితే జరుగుతుంది స్వామి. ఇప్పుడు వరకు ఈ శబరిమలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది స్వామి. ఏమన్నా రేపు పొద్దున ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు చెప్తాను స్వామి, వీడియో ద్వారా చెప్తాను. అంతవరకు స్వామియే శరణమయ్యప్ప. సాంశనం గురు స్వామి.